Hey family, ఎట్లున్నారు అందరూ మస్తున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాలో మీ దునియా. సో ఇవాల్టి వీడియో వచ్చేసి నుమాయిష్ వ్లాగ్ అన్నమాట. సో తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో ప్రైజెస్ ప్రతి ఒక్క డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. ఎవ్రీ ఇయర్ నుమాయిష్ కి పక్కా వెళ్తా నేను, నాకు తెలిసినప్పటి నుంచి అయితే. బట్ యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ వీడియో నాది. సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నా. సో వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి. నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే రీచ్ అయిపోయినాము. నాంపల్లి ఎగ్జిబిషన్ని నుమాయిష్ ఎగ్జిబిషన్ అని కూడా అంటారు. నుమాయిష్ అంటే ఇండియాలోనే పెద్ద ఎగ్జిబిషన్ అని అర్థము. సో ఎక్కడి నుంచి బయలుదేరినా కూడా ఒకవేళ మీరు మెట్రోలో వస్తుంటే కనుక గాంధీ భవన్లో దిగితే డైరెక్ట్ ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి ఎంట్రీ అవ్వచ్చు. నాంపల్లి వెళ్ళాలి అనే ధ్యాసలో ఉండి గాంధీనగర్కి బుక్ చేసుకోవాల్సిన టికెట్ నాంపల్లికి బుక్ చేసుకున్నాం. సో నాంపల్లి మెట్రో దిగంగానే అక్కడి నుంచి 600 మీటర్స్ బై వాక్ వెళ్తే గేట్ నెంబర్ 2 వస్తుంది. సో అక్కడ నుంచి కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. లోపలికి వెళ్ళక ముందే ఇక్కడ బయట కొన్ని స్టాల్స్ అట్లా పెట్టి ఉన్నాయి అన్నమాట. సో ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి అనేసి చూస్తున్నాం మేము. ఇక్కడ ఉండే ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్ ఏవి తీసుకున్నా కూడా 120 రూపీస్ అంట. హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్ అయితే మన హైదరాబాద్లో చూడడం ఫస్ట్ టైం, అది కూడా నుమాయిష్లోనే. నేను ఈ హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్ ఎక్కువగా ఢిల్లీ వ్లాగ్స్లలో చూసిన. సో అక్కడైతే చాలా తక్కువకే వస్తాయి, 50 రూపీస్ 60 రూపీస్. బట్ ఇక్కడ 120 రూపీస్ అన్నారు. అండ్ ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, పర్ల్స్ జ్యువెలరీ అండ్ ఆల్సో చిన్న చిన్న చైన్స్, ఇవి కూడా 120 రూపీస్. ఇవన్నీ బయట పెట్టి ఉంటాయి కొన్ని అక్కడక్కడ స్టాల్స్. ఇవన్నీ లోపలికి వెళ్ళక ముందే ఇవన్నీ నేను మీకు చూపిస్తున్నా ఎలా ఉంది కలెక్షన్ అనేది. బైక్స్ పైన, కార్స్ పైన వస్తే మాత్రం ఇక్కడ పార్కింగ్కి ఇబ్బంది అవ్వచ్చు. సో మెట్రోకి రావడం సేఫ్ సైడ్ అని చెప్తాను. వీక్ డేస్లో రావడానికి ప్రిఫర్ చేయండి. వీకెండ్స్లో చాలా అంటే చాలా రష్ ఉంటుంది. మేము ఫ్రైడే రోజు వెళ్ళినాం, అయినా కూడా ఆ రోజు వీకెండ్ స్టార్ట్ కదా. సో వీకెండ్ స్టార్ట్ కాబట్టి ఆ రోజు కూడా కొంచెం రష్ ఉండే, మరి సాటర్డే అంత కాదు. సో ఇక్కడ కొన్ని ఫ్లవర్ పాట్స్, వాజెస్ ఇవన్నీ పెట్టిరు. సో కింద రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి 300కి 2 పాట్స్ అంట. అండ్ దుపట్టాస్ వచ్చేసి 300 రూపీస్. గేట్ నెంబర్ 1 నుంచి భూలక్ష్మమ్మ అనే టెంపుల్ ఆపోజిట్లోనే గేట్ నెంబర్ 1 ఎంట్రీ ఉంటుంది. సో టికెట్స్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం, స్ట్రేట్ లైన్. సో ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా మెన్షన్ చేస్తాను ప్రైజెస్తో పాటు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది చాలా పెద్ద ఎగ్జిబిషన్ గ్రౌండ్ కాబట్టి చాలా ఓపికగా మనం షాపింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మాల్స్లకి అట్లాంటి వాటిలకి వెళ్తే మనం ఈజీగా ఏమేం కావాలి అనేసి దొరుకుతాయి ఈజీగా. బట్ ఇక్కడ ఓపికగా సర్చ్ చేసుకొని మరి తీసుకోవాలి, ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ. సో ఈ వైట్ కలర్ టాప్స్, ఫ్లవర్స్ వచ్చి అండ్ ఆల్సో వైట్ హార్ట్స్ వచ్చి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి 150 రూపీస్. చాలా అలసిపోయిన తర్వాత ఒకవేళ ఎగ్జిబిషన్ మొత్తం కంప్లీట్ కాలేదు చూడాలి అని అనుకున్నప్పుడు ఈ ట్రైన్ ఎక్కి చూస్తే మొత్తం కవర్ అయిపోతుంది. ఇక్కడ షాపింగే కాదు, కల్చరల్ ఫెస్టివల్స్ కూడా ఉంటాయి. చూడాలనుకున్న వాళ్ళు చూస్తారు, షాపింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు షాపింగ్ చేస్తారు. ఈసారి మేము ఫస్ట్ డిసైడ్ అయింది ఏంటంటే జెయింట్ వీల్ ఎక్కుదామనేసి. సో నేనైతే ఫస్ట్ టైం ఇంత పెద్ద జెయింట్ వీల్ ఎక్కాలనుకోవడం, నాకైతే ఫుల్ భయం వేసింది. అసలు ఫస్ట్ నేను ఎక్కొద్దు అనుకున్నా. బట్ వీళ్ళు ఫోర్స్ చేయడం వల్ల టికెట్స్ తీసుకున్నాము. ఇదైతే చాలా అంటే చాలా భయంకరంగా ఉంది, అసలు చూస్తేనే భయంకరంగా ఉంది, ఇంకా ఎక్కితేనా. సో జెయింట్ వీల్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 150 రూపీస్. ఫ్రైడే వీకెండ్ కాబట్టి చాలా అంటే చాలా మంది వచ్చిర్రు. ఆ రోజు కూడా నుమాయిష్లో చాలా అంటే చాలా రష్ ఉండే. సాటర్డే సండేతో పోల్చుకుంటే తక్కువే అని చెప్పుకోవాలి. జెయింట్ వీల్ ఎక్కగానే నాకైతే భయం స్టార్ట్ అయిపోయింది. మా చెల్లి అయితే ఫస్టే చెప్తుంది వీడియోలో భయపడుతుంది చూడండి అనేసి. అందుకే గట్టిగా పట్టుకొని కూర్చున్నా ముందే. ఈ జెయింట్ వీల్ పైన నుంచి కూర్చొని చూస్తుంటే అసలు ప్రతి ఒక్కటి చిన్న చిన్న పురుగుల్లాగా కనిపించడం. ఎగ్జిబిషన్ అయితే మొత్తం ఫుల్ ఆఫ్ గ్రౌండ్ కనిపించేసింది, అంత పెద్దగా ఉంది జెయింట్ వీల్. ఇది సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ జెయింట్ వీల్ అంట.
నాకైతే ఫస్ట్ టైం కాబట్టి మస్తు అంటే మస్తు భయమైంది. మా చెల్లి అయితే నన్ను చూసుకుంటా ఫుల్ నవ్వుకున్నది కూడా. ఎట్లుంది మీ అనుభవం? ఆ తర్వాత పిస్తా హౌస్లో హలీం తిందాం అనుకున్నాము. సో పర్ హెడ్ వచ్చేసి 300 రూపీస్. సో 2 తీసుకున్నాం, ముగ్గురం తినేయచ్చు అనేసి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, ఎంతైనా పిస్తా హౌస్ హలీం కదా. సో ఇక్కడ నేమింగ్ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఇది 400 నుంచి స్టార్టింగ్ అంట. సో అక్కడ నుంచి గిఫ్ట్ అండ్ నోవెలిటీస్ అనే షాప్లో బ్యాంగిల్స్ కలెక్షన్స్ చూస్తున్నాము. బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే అన్నిటి దగ్గర సేమ్ అనిపించింది నాకు. అండ్ ఇక్కడ కొన్ని మేము శాంపుల్గా కొన్ని సైడ్ బ్యాంగిల్స్ తీసుకున్నాము. సో ఇది నేను అండ్ చెల్లె ఒక పేర్ ఆఫ్ తీసుకున్నది. ప్రైస్ వచ్చేసి ఈచ్ 125 రూపీస్. ఇక్కడ మనం ఏది తీసుకున్నా సరే బార్గెనింగ్ స్కిల్స్ అనేది పక్కా ఉండాలి. వాళ్ళు అడిగిన ప్రైస్ కంటే మనం హాఫ్ ప్రైస్కి అడిగేయచ్చు. సో దాన్ని బట్టి ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి స్పెషల్ మ్యాంగో జెల్లీ స్టాల్ ఒకటి పెట్టారు. సో ఇక్కడ 120 రూపీస్ నుంచి స్టార్ట్. బెల్లం మ్యాంగో జెల్లీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెల్లీస్ ఉన్నాయి. దాని పక్కన మహాజన్ ఫుడ్ స్టాల్ అని ఉంటుంది. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపడ్స్ అమ్ముతారు. 200కి 5 ప్యాకెట్స్, ఏదైనా టేస్ట్ చేసి తీసుకోవచ్చు. దాని పక్కన స్టాల్ జైపూర్ పికిల్స్, 120కి 1/2 కిలో. ఏ పికిల్ తీసుకున్నా కూడా నాన్ వెజ్ ఉండదు, ఓన్లీ వెజ్ పికిల్స్. ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్ స్టాల్ నెంబర్ 1001 ఆర్ 1002. ఇక్కడ శారీస్ కలెక్షన్స్ అనేవి చాలా యూనిక్గా ఉన్నాయి. నాకు ఎప్పటి నుంచో ఒక బనారస్ శారీ తీసుకోవాలని ఉండే. సో ఇక్కడ నేను కొన్ని కలెక్షన్స్ చూసాను, చాలా బాగా అనిపించింది. సో ఈ పింక్ కలర్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. చినాన్ బనారస్ ఫ్యాబ్రిక్ అంట. 3,500 చెప్పారు, బట్ నేను 2,000కి తీసుకున్నాను ఇది. ఇందులో కలర్స్ కూడా ఉండే, అన్ని పేస్టల్ కలర్స్ చాలా బాగుండే అవి కూడా. బట్ నాకు ఈ బేబీ పింక్ది పర్టికులర్గా చాలా నచ్చింది, అందుకని నేను పర్చేస్ చేశాను. మీరు ఈజీగా కనిపెట్టచ్చు అని నేను ఫస్ట్ షాప్ నంబర్ చూపెట్టి తర్వాత నేను ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అని. ఆ తర్వాత ఇక్కడ గేమింగ్ జోన్కి వచ్చేసినాము. ఆ లైన్లో మొత్తం గేమ్స్ జోన్సే ఉంటాయి. ఇక్కడ బోస్ వేయడం కానీ, స్కేరీ హౌస్, చిన్నపిల్లలు ఆడుకోవాల్సినవి ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇక్కడ పెద్ద అబాకస్ బోర్డు పెట్టిర్రు ఇక్కడ. సో వీళ్ళు క్లాసెస్ కూడా చెప్తారంట. అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయంట. ఒకవేళ కావాలనుకుంటే పైన నంబర్కి కాల్ చేయండి. అండ్ ఈ మసాజర్ అయితే ఓ మై గాడ్ ఎంత బాగుంది అసలు. ఒక పర్సన్ అవసరమే లేదు ఇది ఉంటే మన దగ్గర. అండ్ ప్రైస్ వచ్చేసి 6,000 చెప్పిర్రు. ఒక్కొక్కరం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఎట్లుంది అసలు అనేసి. నాకైతే పర్టికులర్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు ముందే బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సూపర్గా ఉంది. హాఫ్ ప్రైస్ కడిగిన ఉండే మేము 3,000కి, బట్ అసలు లాస్ట్ 3,500కి ఇస్తా అన్నాడు. దాని తర్వాత లోటస్ వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్ అనే స్టోర్కి వచ్చినాం. సో ఇక్కడ అన్ని వుడెన్ ప్రోడక్ట్సే అన్నమాట. ఈ వుడెన్ స్టోర్ పక్కనే ఒక లేన్ ఉంటుంది అనమాట. ఈ లేన్లో మొత్తం శారీస్, బ్లౌజెస్ అలా కలెక్షన్ ఉంది. సో ఇక్కడ అక్షయ కలెక్షన్స్ అని బ్లౌజ్ స్టోర్ వచ్చేసి అంబర్పేటలో కూడా ఉందంట. అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి స్టార్టింగ్ 1,400 రూపీస్. కాటన్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి 450 రూపీస్. నెక్స్ట్ అనిత హోమ్ డెకార్స్ అనే స్టోర్లోకి వెళ్ళినాం. సో ఇక్కడైతే అసలు డెకరేషన్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి, చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఒక పీస్ చాలా అంటే చాలా యూనిక్గా ఉన్నాయి. దీపాలు, డెకరేషన్ స్టాండ్స్, వాల్ క్లాక్స్, వాల్ డెకోర్ ఐటమ్స్ ఇలా చాలా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి స్టార్ట్ 850 నుంచి ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ గణేశుడు ఎంత క్యూట్గా ఉన్నాడు కదా, బుద్ధుడు, గణేశుడు ఇలా చాలా అంటే చాలా ఐటమ్సే ఉన్నాయి. సో అక్కడ దాని పక్కన షాప్లోనే 1,200కి ఎల్ సైజ్ 3 కుర్తాస్ అంట.
జైనస్ అనే స్టోర్లో అన్ని చికెన్ కర్రీ కుర్తీస్ రెడీమేడ్ అండ్ ఆల్సో అన్స్టిచ్డ్ క్లాత్స్ ఇవన్నీ ఉన్నాయి. సో స్టార్టింగ్ 1200 రూపీస్ అన్నారు. సో ఇదంతా తిరిగి తిరిగి చాలా దాహం వేసింది. మా చెల్లి నేను కలిసి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం అండ్ ఆల్సో మా చిన్న థమ్స్అప్ తాగుతున్నాడు రిఫ్రెష్మెంట్ కోసం. ఈ పర్టికులర్ స్టాల్ వచ్చేసి నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ అని చెప్పాలి. లక్నో జ్యువెలరీ స్టాల్. కలెక్షన్ మస్తుండే. ఎంత ప్రైస్ అన్నా? 450 400. ఆ చిన్న బ్యాగ్ ఏమో 450 అంట, పెద్దదేమో 400 అంట. అందుకే షాక్ అయినా నేను. సో ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ ఎంత బాగుంది అసలు నాకు అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేవు, అంత బాగున్నాయి. గ్లాస్ బ్యాంగిల్స్ కోసం నేను చాలా సర్చ్ చేశాను ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని. నాకు ఫైనల్గా నుమాయిష్లో దొరికేసినాయి. ఇందులో రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్, స్టేట్మెంట్ బ్యాంగిల్స్, స్టోన్ బ్యాంగిల్స్ ఇలా చాలా వేరియంట్స్ ఉండే. డజన్ 150 రూపీస్. ఈ స్టేట్మెంట్ నెక్లెసెస్ మీనాకారి నెక్లెసెస్ అంట. పర్ పీస్ 250. కావాలనుకుంటే కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ బ్యాగ్స్ వచ్చేసి 350 రూపీస్. ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. లోపల ఇంకా కలెక్షన్ ఉంది బట్ చూడలేదు. నెక్స్ట్ ఇక్కడ కుర్తీస్ ఉన్నాయి కదా, 1000కి 3 కుర్తీస్. మొత్తం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అక్కడక్కడ ఇలాంటి కొన్ని స్టాల్స్ ఉంటాయి 1000కి 3 కుర్తాస్ అని. ఈ స్టాల్ నేమ్ నేను తీసుకోవడం మర్చిపోయినా. పర్ పీస్ 250 అలా వెస్ట్రన్ టాప్స్ ఉన్నాయి. ఈ చికెన్ కర్రీ కుర్తాస్ వచ్చేసి 300. ఇక్కడ ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. చిన్న ఐటమ్స్ నుంచి బిగ్ ఐటమ్స్ వరకు ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఈ స్కర్ట్స్ వచ్చేసి 300 రూపీస్. జార్జెట్, కాటన్, చినాన్ ఇలా మల్టీ కలర్స్లో ఉన్నాయి. సో ఈ గ్రే కలర్ లెహెంగా వచ్చేసి మా చెల్లెకి బాగా నచ్చిందంట, తీసుకుందామని అన్నది. స్కర్ట్ లేయర్స్గా వచ్చింది, క్యూట్గా ఉంది. అండ్ దాని పక్కననే హ్యాండ్ క్రాఫ్టెడ్ థింగ్స్ ఉన్నాయి. బ్యాగ్స్, కొన్ని పోట్లీ బ్యాగ్స్ అండ్ ఆల్సో పాట్స్, ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్టెడ్ థింగ్సే. ఇక్కడ ఒక అతను వచ్చి ఆయన వెయిట్ ఎంత పెట్టగలుగుతాడో అని బాల్ని గట్టిగా గుద్దిండు అనమాట. సో ఇది ఒకవేళ ట్రై చేయాలనుకుంటే 20 రూపీస్. వచ్చేసి ఇన్స్టాంట్ మిక్స్ పౌడర్, క్యాబేజ్ అయినా చికెన్ అయినా ఏదైనా మిక్స్ చేసి ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు. 10 రూపీస్. కేజీఎన్ రెడీమేడ్ క్లాతింగ్స్. ఇక్కడ వెస్ట్రన్ కలెక్షన్, వెస్ట్రన్ టాప్స్ చాలా ఉన్నాయి. పలాజోస్, జీన్స్, కుర్తీ ప్యాంట్స్ ఇలాంటి బాటమ్స్ అన్నీ 300-350 రూపీస్. అండ్ లోపల వెస్ట్రన్ టాప్స్ అయితే చాలా కలెక్షన్సే ఉన్నాయి. సో ఇవి వచ్చేసి ఏవి తీసుకున్నా కూడా 250 రూపీస్. షర్ట్స్, క్రాప్ టాప్స్, జీన్స్ టాప్స్, స్పాగెటీ టాప్స్ ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాప్స్ ఉన్నాయి ఇక్కడ. దాని పక్కనే అక్సా రాజస్థాన్ సూట్స్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అనే దాంట్లో ఇక్కడ బెడ్షీట్స్ వచ్చేసి 1000 రూపీస్కి 3. ఇప్పుడు కేప్స్ అనేవి బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదా, సో ఇక్కడ నేను ఒకటి పర్ల్ది ట్రై చేశాను. 1000 రూపీస్ అంట. నాకైతే డిఫరెంట్గా అనిపించింది, అసలు నాకు అస్సలు సెట్ అయినట్టే అనిపించట్లేదు. మేబీ ప్లెయిన్ శారీస్ పైనకి వేసుకుంటే లుక్ చేంజ్ అవుతుంది అనుకుంటా. 1000 రూపీస్. రుచి చాట్ బండార్. ఆ రోటీని అతను ఎట్లా తిప్పుతున్నాడో చూసిరా. ఇక్కడ ప్రతి ఒక్కటి బిగ్ సైజెస్లో ఉన్నాయన్నమాట. నుమాయిష్కి ఇంకా కొంచెం తొందరగా రీచ్ అయి ఉంటే ప్రతి ఒక్కటి చూసుండే వాళ్ళం అనుకుంటా. బట్ చాలా లేట్ అయిపోయింది, అప్పటికే 10 అయిపోయింది. అండ్ అందుకని మెట్రో మిస్ కావద్దు అని గేట్ నెంబర్ 2 నుంచి ఎగ్జిట్ అయినాం. ఎందుకంటే అక్కడ నుంచి డైరెక్ట్ గాంధీ భవన్ మెట్రో ఎక్కి వెళ్ళిపోవచ్చు. నడిచి ఫేసెస్ అయితే వాడిపోయినాయి. సో ఇది వచ్చేసి స్వీట్ పూరి అంట. ఇంత పెద్ద స్వీట్ పూరి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇటు సైడ్ కూడా చాలానే చిన్న స్టాల్స్ పెట్టుకున్నారు. నుమాయిష్ వ్లాగ్ వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ టైం పెడుతున్నాను. సో ఈ వీడియో మంచిగానే వెళ్తుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి. నా వీడియో కొంచెమైనా చూసుంటారు కదా, అందులో నేను చెప్పింది చూపించింది ఏదైనా నచ్చితే లైక్ చేయండి. ఇప్పటికే చాలా చీకటి అయిపోయింది. సో గాంధీ భవన్లో మెట్రో ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయినాము.
ఇలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.